హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ని నా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనము లైనింగ్ పీస్ని ఎప్పుడైనా మనం జాకెట్ పీస్కి అటాచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ పీస్ అనేది తక్కువగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ పీసు 2 సైడ్స్ రాలేదు కాబట్టి నేను వేరే క్లాత్ని తీసుకున్నాను. ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ షేడ్ ఉంటుంది, ఫ్రంట్ మంచిగా థిక్గా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ పెట్టేసుకొని మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ పైకి వస్తుంది కాబట్టి మనము లైనింగ్ పీసు 2 పెట్టుకుంటాం కదా, అలాగే లైనింగ్ పీస్ని కిందికి, అస్తర్ పీస్ని పైకి, మధ్యలో మనకు ఫ్రంట్ వచ్చేది పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళేటివి ఒకటి బ్యాక్కి, ఒకటి ఫ్రంట్కి పెట్టుకొని మధ్యలో ఉన్నది మాత్రం మనకు బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఎప్పుడైనా మనం 3 అటాచ్ చేస్తాం కదా, ఇలా మధ్యలో ఉన్నది మాత్రం ఫ్రంట్కి వస్తుంది. అది మనం చూసుకోవాలి. ఫస్ట్ పైనకు కిందకి పెట్టింది మాత్రం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ వచ్చేది మాత్రం మనం మధ్యలో పెట్టుకోవాలా. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ని కిందికి మలిచేసుకొని మనము ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ 2 పీసెస్ ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ 1 లైనింగ్ పీస్ ఉండేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్కు స్టిఫ్గా కూర్చోడానికి 2 పీసెస్ ఉంటాయన్నమాట. బ్యాక్ 1 పీస్ ఉంటుంది. మనం ఎప్పుడైనా షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు 3 పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. అదే ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ అయితే 2 సరిపోతాయి. ఒకటే అస్తర్ లేని జాకెట్ అయితే 2 పీసెస్ సరిపోతాయి. అస్తర్ ఉన్న జాకెట్కి మాత్రం 3 పీసెస్ తీసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే కుట్టేసేస్తే చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ పీస్, అలాగే 2 లైనింగ్ క్లాత్లు నేను మధ్యలోకి వెళ్ళడానికి సేమ్ అదే కలర్ లైనింగ్ క్లాత్ కట్ చేశాను అన్నమాట. ఈ లైనింగ్ క్లాత్లో ఎక్స్ట్రా వస్తే దాన్నే కట్ చేస్తుంటే, అలాగే బ్లౌజ్ పీస్ కూడా సరిపోలేదు కాబట్టి 2 సైడ్స్ రాలేవు, 1 సైడే వచ్చింది. ఎలాగో లైనింగ్ పీస్ బ్యాక్ సైడే వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలా కుట్టాను. చూడండి, కుట్టేశాక బ్యాక్ సైడ్ వెళ్ళే దానిపైనే ఒక కుట్టు వేయాలి. నేను ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కుట్టేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్లౌజ్ పీస్ని లైనింగ్ తోటి ఇలా అటాచ్ చేసేసుకొని మనం మార్కింగ్ వేసేసుకోవాలి. మనం ఖర్చులు ఇచ్చుకుంటాం కదా, ప్రతి ఖర్చుని ఇలా మిడిల్లో తీసుకోవాలి. దాని ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఈ ఖర్చు అనేది ఉంటుంది. నేను నా వీడియోలో ఫ్రంట్ పార్ట్కి ఖర్చులు ఎలా పెట్టుకోవాలనేది ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి. లేకుంటే ఎప్పుడైనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ బ్లౌజ్ పీస్ని ఇలా దానిపైన ఉంచేసి మార్కింగ్ అనేది షేడ్ కరెక్ట్ ఎక్కడ ఉందో అక్కడ మనము ఇలా రబ్ చేసేస్తే ఒక సైడు ఇంకో సైడ్ ఇంకో రకంగా రాకుండా ఒక సైడ్ ఎక్కడైతే ఖర్చులు వచ్చాయో ఇంకో సైడ్ కూడా అదే ప్లేస్లో ఖర్చులు వస్తాయన్నమాట. చూడండి, నేనైతే వేసిన మార్కుల మీద నుంచి ఖర్చులు ఇలా వేసేస్తుండగా మిషన్ ప్రాబ్లం వచ్చేసింది. మనము మిషన్ కుడితే ఖచ్చితంగా మిషన్ గురించి తెలుసుకోవాలండి. లేదంటే మనము ఎన్నిసార్లు రిపేర్కి వచ్చినా మనతోటి మాత్రం కాదు. ఊరికే రిపేర్ వస్తే అసలు మనం కుట్టడం తక్కువ, ఈ రిపేరింగ్ ఎక్కువ అన్నట్టు
ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో నేను ఏమైందని చూసేసరికంటే కిందికి మనకు పండ్లు అవి ప్లేట్ ఉంటుంది కదా, దాని కింద ఫుల్గా ఈ మిషన్ దారాలు డస్ట్ అనేది ఫుల్గా నిండిపోయింది. దాన్ని ఈజీగా నేను ఒక సూదితోటి తీసేసానండి. తీసేసాక మంచిగా ఆయిల్ పోసి బాబిన్ ప్లేస్లో మళ్ళీ ఇలా కుట్టడం స్టార్ట్ చేశాను. చూడండి, నేను మొత్తం చూపిస్తలేదు, మొత్తం 2 సైడ్స్ నేను ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత వీడియో అనేది చూపిస్తాను. మధ్యలో ఇలాగే మళ్ళీ ఆగిపోతే ఓపెన్ చేసి మొత్తం ఆయిల్ వేసి అప్పుడు కుట్టానండి. ఎప్పుడైనా ఖర్చులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టార్టింగ్ పాయింట్లో 2 సార్లు వెనుకకు ముందుకు అనాలి. అలాగే ఎండింగ్ పాయింట్లో ఇలా 2 సార్లు వెనుకకు ముందుకంటే గట్టిగా ఉంటుంది, దారం ఊడి రాదు. చూడండి, నేను ఖర్చులు కుట్టేశాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది కుట్లు అనేటివి బయటకు రాకుండా ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ముందుగా షేప్ బెల్ట్ మనము ఏ సైడ్ ఏది వస్తుంది అనేది చూసేసుకొని ఫ్రంట్ పీస్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒక చుట్టలాగా చుట్టేసి మధ్యలో పెట్టుకొని మనం ఇలా కుట్టు వేసుకోవాలి. మనం సీదా సైడ్లో లోపలికి పెట్టుకోవాలి. మనం బయట సైడు కుట్లు అనేటివి షేప్ బెల్ట్కి బయటకు ఉండాలన్నమాట. ఆ షేప్ బెల్ట్ కుట్లు లోపలికి ఉంటే అది ఉల్టా కుడుతున్నట్టు అవుతుంది. ఆల్రెడీ మనం కుట్టు బయటకి వేస్తున్నాం కాబట్టి ఈ రివర్స్ సైడ్లో కూడా కుట్టు బయటకే ఉండాలి. చూడండి, ఈజీగా దాంట్లో నుంచి ఇలా తీసేసి దీనిపైన ఇంకో కుట్టు వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. లైనింగ్ పీస్ బ్లౌజ్ షేప్ బెల్ట్ అనేది ఇలా కుట్టుకుంటే మాత్రం మనకు కింద షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి కూడా చూపిస్తాను. చూడండి, మనం ఇట్లా సీదాలో పెట్టుకోవాలి. సీదాలో పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసి ఇలా చుట్టేసుకొని ఆ సీదా ఉన్న దాంట్లో మనము హుక్స్ పార్ట్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మిస్టేక్ అనేది జరుగుతుంది, నాకే జరిగింది, ఇంకా ఎవరికో ఎందుకు. నేను స్టార్టింగ్ మిషన్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మలిచి కుట్టి తీసేసరికంటే ఎంత మళ్ళీ పని పడిందనమాట. కుట్లు తీసేసి దాన్ని అర్థం చేసుకునేసరికంటే అమ్మా ఇందా అనిపించింది. ఎవరైనా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. కాకుంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే అర్థమవుతుంది. కుట్టాలి, ఖరాబ్ అయితేనే మనకు అది ఏందనేది మనకు అర్థమవుతుంది. అలాగని మనకు బ్లౌజులు కుట్టడం మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేనిది ఏ పని కూడా మనము సరిగ్గా చేయలేము. చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అనేవి ఇలా అటాచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.